అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. ట్రంప్ కు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 8 యుద్ధాలు ఆపానని సోషల్ మీడియాలో డంకా బజాయించుకున్న పలు దేశాలు ఆయనకు మద్దతు తెలిపినా నోబెల్ కమిటీ మాత్రం పట్టించుకోలేదు. ఆల్రెడీ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా విజేతలను ఎంచుకుంటామని నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నే ఫిగ్నెస్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి అనుకోవచ్చు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ట్రంప్. అసలు ట్రంప్ అర్హులని అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు అవార్డుల కోసం పనిచేస్తే అవార్డులు రావు కదా. నిస్వార్థంగా పనిచేస్తే వాటికంతటవే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి సంబంధించి చూసుకున్నాం. కైలాష్ సత్యార్థికి ప్లస్ పాకిస్తాన్ మలాలా యూసఫ్ జాయ్కి అవార్డు ఇచ్చారు. వాళ్ళు ఎవరు అంత అవార్డుల కోసం పనిచేయలేదు కదా. మదర్ తెరీసాకి ఇచ్చారు నోబెల్ శాంతి బహుమతి. సో ట్రంప్ వచ్చినప్పటి నుంచి నేను 7 యుద్ధాలు ఆపాను, నాకు అవార్డు ఇవ్వండి అంటే ఇస్తే గనక ఏమవుతుంది? నోబెల్ అంటే ఒక దానికి ఏమంటారు, దానికి ఒక గుర్తింపు ఉంది. నోబెల్ శాంతి బహుమతి అంటే ప్రపంచవ్యాప్తంగా అదొక చాలా గొప్పగా భావించేది. ట్రంప్కి ఇచ్చి వాళ్ళు వాల్యూ తీసేసుకోరు కదా. ఎందుకంటే 7 యుద్ధాలు ఆపానని ఆయన అనుకుంటున్నారు, ఆయన భావిస్తున్నారు, ఆయన అనుకుంటున్నారు తప్ప ఆ దేశాలేవి చెప్పట్లేదు కదా ట్రంప్ వల్ల శాంతి నెలకొందని చెప్పి. ఆయన ఆపాలంటే ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి కదా. సో అక్కడ ఆయనే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తారు. ప్రపంచ శాంతి బహుమతి శాంతి నెలకొల్పే వాళ్ళకి ఇవ్వాలి. ఇరాన్ మీద ఆయన అటాక్ చేసి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి ఎట్లా అడుగుతారు? నోబెల్ శాంతి బహుమతి ప్రపంచ శాంతి కోసం కేటాయిస్తారని మాత్రమే అనుకోవచ్చా, లేదంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ? ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అనేక రకాలుగా చేసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. దానిలో ఆర్గనైజేషన్స్ అనుకోండి, వ్యక్తులు అనుకోండి చేస్తారు. బట్ శాంతి బహుమతి అశాంతి నెలకొల్పిన వాళ్ళకైతే ఇవ్వరు కదా. అమెరికా ఇప్పుడు మొన్ననే వెనిజులా మీద కూడా అటాక్ చేసింది. సో అవార్డుల కోసం అవార్డు చేస్తే అదేదో చిన్న అవార్డు కాదు కదా. ప్రపంచంలోనే అగ్రగణ్య అవార్డు నోబెల్ అంటే అది నిష్పాక్షికతకు పేరు. మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సో నమస్కారం. ట్రంప్ ఈ విధంగా నిరాశ ఎదురైంది. వైట్ హౌస్ స్టేట్మెంట్స్ కూడా మీరు చూసే ఉంటారు. దీన్ని స్టేట్మెంట్ ఈ అవార్డు ప్రకటన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ చూడలేదు, చెప్పండి ఏమన్నా లాస్ట్ స్టేట్మెంట్. నిరాశ కలిగించింది అని వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కరెక్టే. ఇంకోటి బరాక్ ఒబామాకి ఇచ్చి ట్రంప్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన డెమోక్రాటిక్, రిపబ్లికన్ కదా. బరాక్ ఒబామాకి ఏం చేశారని ఇచ్చారు? బరాక్ ఒబామాకి 2009లో ఇచ్చారు. అవును. 2002లో మాజీ యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్కి ఇచ్చారు. అవును. 1947లో మహాత్మా గాంధీకి ఇవ్వలేదు ఆయన పేరు వస్తే. మహాత్మా గాంధీకి ఎందుకు ఇవ్వలేదంటే అవి పాకిస్తాన్ ఇండియా మధ్యన గొడవలు జరుగుతున్నాయి, ఇవ్వలేదు. 1939-40లో మహాత్మా గాంధీ పేరు వచ్చింది అప్పుడు, కానీ అప్పుడు కూడా యూరప్ వాళ్ళకి ఇస్తున్నామని ఇవ్వలేదు. సో మనం ఏదో పెద్దగా తీసుకోక్కర్లేదు. నోబెల్ ప్రైజ్ అంతా వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తా ఉంటారు. మీరు ఇందాక చెప్పారు కైలాష్ సత్యవర్తి అనే పేరు వినపడుతుందా? ఎందుకు ఇచ్చారు ఎవరికి అర్థం అవట్లే. ఇండియా పాకిస్తాన్ ఇద్దరిని కలిపి ఇచ్చేసారు. కల్పించారు. భారతదేశంలో బాధపడతారు అనుకుని ఇక్కడ నార్వేజియన్ ఎంబసీ చుట్టూరా తిరిగేవాడు ఆ కైలాష్ సత్యవర్తిని తీసుకొచ్చి ఇచ్చారు. కానీ దీంట్లో ఉన్న ప్రైజ్ లో గొప్పతనం ఏంటంటే నువ్వు ప్రైజ్ ఇచ్చినా విలువలేకపోతే మర్చిపోతారు జనం, మర్చిపోతారు. అది మర్చిపోదు మీరు. ఆ ప్రైజ్ కి తగ్గ మనిషికి ఇస్తే ఆ ప్రైజ్ వెలుగుతారు. ఆ ప్రైజ్కి తగ్గ మనిషి ఇవ్వకపోతే ఆ ప్రైజే ఎవరు పట్టించుకున్నాడు? కైలాష్ సత్యవర్తి పేపర్లో వస్తున్నాడా? రావట్లేదే, అయిపోయింది. అది ఒక పొలిటికల్ గా ఇస్తా ఉంటారు. మీరు చిన్న విషయం, నోబెల్ ప్రైజెస్ స్వీడన్ కి సంబంధించిన నోబెల్ గన్ పౌడర్ అమ్మి పెద్ద ఫార్చ్యూన్ వచ్చి ప్రైజెస్ పెట్టాయి.
అన్ని ప్రైజెస్ వాళ్ళే ఇస్తారు. ఒక్క ప్రైజ్ మాత్రం నార్వేనేమన్నారు. సో పీస్ ప్రైజ్ నార్వే గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తారు, కమిటీ ఇస్తారు. సో ఇది చాలా పొలిటికల్ గా చేస్తూ ఉంటారు. తప్పకుండా వెనుజువేలా ఆ లేడీకి ఇచ్చారు, మచాడోకి ఇచ్చారంటే అది డిజర్వింగ్ కూడా, డిజర్వింగ్. ట్రంప్ కి ఓపెన్ గా అడిగేది అది అంతా కరెక్టే. మిగతా వాళ్ళు క్వైట్ గా లాబీ చేశారు. అక్టోబర్ 2009లో ఒబామా 9 నెలలు ప్రెసిడెంట్ గా ఉండగా ఎందుకు ఇచ్చారో ఎవరికి తెలియదు. అతనే సర్ప్రైజ్ అయిపోయి, బ్లాక్ మ్యాన్ ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ విశేషంగా అవ్వేడు అని ఇచ్చారు. అంతే, ఆ షాక్ లో ఇచ్చారు నార్వేజియన్స్. ట్రంప్ చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు యూరోప్ మీద, నాటో మీద, నార్వేజియన్ ప్రభుత్వం మీద. కానీ వాళ్ళు ఇంత ఒత్తిడి ఓపెన్ గా తీసుకొచ్చారు కాబట్టి ఇవ్వటం కూడా అవ్వలేదు. ఇస్తే అల్లరైపోతారని ఇవ్వలేదు, అవి మాకు లొంగిపోయారని. పాయింట్ ఏంటంటే ట్రంప్ డిజర్వ్డా కాదా, అంత తొందరగా ఇచ్చేస్తారా అంటే చెప్పలేము. ఇది పొలిటికల్ ప్రైజ్. కొన్ని అన్ని ఆలోచించిస్తారు నోబెల్ కమిటీ. రాజకీయంగా ఇంపాక్ట్ చూస్తారు, ఇవ్వకూడదని చూస్తారు. ట్రంప్కి ఇవ్వకపోవటంలో అతను ఎలాంటి వ్యక్తి అంటే రేపు యూరోప్ అంతా వెళ్తాడు, నాటో నుంచి బయటకు వచ్చేస్తాడా, ఏదో చేస్తాడు. దీని పరిణామాలు ఉంటాయి. పరిణామాలు లేవు అనుకోవటం కరెక్ట్ కాదు. పరిణామాలు ఉంటాయి, అంటే కూడా పరిణామాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రంప్ అవార్డు కోసం అని చెప్పి నేను 7 యుద్ధాలు ఆపానంటే వాళ్ళు అవార్డు ఇవ్వాలా? ఆ యుద్ధాలు ఆపినట్టు నిజంగా ఇప్పుడు ఆయన యుద్ధాలు ఆపారు, దాడులు కూడా చేశారు. ఇరాన్ మీద అటాక్ చేసింది యుఎస్. అందువల్ల అతను అదంటే మరి కిస్సింజర్ కి లే డక్ తో వియత్నాం వాటికి ఎలాగిచ్చారు? కిస్సింజర్ అమెరికన్ ఫారెన్ మినిస్టర్ 20 లక్షల మందా 10 లక్షల మందా వియత్నామీస్ ని చంపేశారు. అతనే యుద్ధం పెంచేది. కానీ ఎలాగిచ్చారు? వాళ్ళు ఇచ్చేది నీ హిస్టరీ కాదు, నీ పూర్తి చరిత్రకు కాదు. ఇవ్వకూడదంటే నీ పూర్తి చరిత్ర తీసుకుంటారు. ఇవ్వకూడదంటే ఆ రోజు మహాత్మా గాంధీకి 47లో ఎందుకు ఇవ్వలేదు? పాకిస్తాన్ ఇండియాకు మధ్య గొడవలు జరిగినాయి, మహాత్మా గాంధీకి ఇస్తే ఎలాగానే ఇవ్వలేదు. సో ఇవ్వాలంటే ఎన్నో కారణాలు. ఎలిజిబుల్ అంటారా మీరు? ఇవ్వచ్చు. నేను అనుకున్నా వాళ్ళు, నేను సగం ఈవేళ కూడా చాలా మంది అడిగితే 50% ఛాన్స్ ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇవ్వకపోవటం యూరోప్కి చాలా భయం వేస్తాం. 1945 నుంచి యూరోప్ అమెరికా ఒక అలయన్స్ లో ఉన్నారు. నాటో ఏంటి, చాలా అలయన్సెస్. అమెరికన్ ట్రూప్స్ 50,000 మందో 1,00,000 మందో యూరోప్ లో ఉన్నారు ఈవేళ కూడా. 45 నుంచి ఎన్నో బేసెస్ ఉన్నాయి. ట్రంప్ 2వ సారి ప్రెసిడెంట్ అవ్వగా మీరు మాకు సంబంధం ఏంటి, మీరు మమ్మల్ని యూజ్ చేస్తున్నారు అని దూరం పెట్టుకున్నాడు అమెరికా. ఇప్పుడు స్వీడన్ లేకపోతే ఈ నార్వే ఈ గవర్నమెంట్స్ మీద ఆయన ప్రతీకారం తెచ్చుకునే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే స్వీడన్ చాలా రిచ్ కంట్రీ. స్వీడన్ నుంచి ఎమిగ్రేషన్ ఒక్కడు కూడా వదిలి వెళ్ళడు స్వీడిష్ వాళ్ళు. నార్వేజియన్ అమెరికా అంత రిచ్ కాకపోయినా చాలా రిచ్ కంట్రీ. వాళ్ళకి సోవరెన్ వెల్త్ ఫండ్ ఉన్నది, $2 ట్రిలియన్ ఫండ్ ఉన్నది. ఆయిల్ అంతా అమ్ముకుని చక్కగా ఫండ్ లో పెట్టుకున్నారు. చిన్న దేశం అమెరికా అంటే భయం లేదు, లెక్క లేదు వాళ్ళకి. సో అమెరికాకి లొంగరాలి. భారతదేశం లొంగినట్టుగా, జపాన్ లొంగినట్టుగా, చైనా భయపడినట్టుగా స్వీడన్, నార్వే అమెరికన్ ప్రెషర్ ఏమీ పనిచేయదు వాళ్ళ మీద, ఏమీ పనిచేయదు. అందువల్ల పనిచేయడం అంటే ఏదో ఒకటి మందబలం కదా, అమెరికాతో అవసరాలు లేకున్నా క్రియేట్ చేస్తారు కదా. అది కుదరదు. వాళ్ళు చాలా సీజన్ ఫెలోస్. నార్వేజియన్లు ఏమి సెయింట్స్ కాదు. 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, యుద్ధం జాయిన్ అవ్వలేదు. హిట్లర్ మీద యుద్ధం జాయిన్ అవ్వలేదు. అందువల్ల వాళ్ళు చాలా పొలిటికల్ పీపుల్. ఏంటంటే డబ్బులు చేతికి వచ్చి. మీ ఉద్దేశంలో ట్రంప్ కు వస్తుందని మీరు అనుకున్నారు? 50-50 అనుకున్నా. ఎందుకంటే భయపడుతున్నారు అతను అంటే. అందరు భయపడుతున్నారు. ఏం డ్యామేజ్ చేస్తాడు, నాటో నుంచి బయటకు వచ్చేస్తున్నాం అంటే ఇంక అయిపోయింది, అది పని కొలాప్స్. అది అండ
ఏంటి కొంచెం అతను అంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాను నేను అని అతను అంటాం. ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టడం అని బాగా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు వాళ్ళని వదలడు, తిడతాడు, రేపు ఎల్లుండి తిడతాడు, లేకపోతే ఆలోచిస్తారు. కానీ కొంచెం మంచి చాయిస్ ఇచ్చారు, వెనజువేలాలో మంచి చాయిస్ ఇచ్చారు కాబట్టి అది కొద్దిగా ఆలోచించుకుంటా. ట్రంప్ అక్కడ వెనిజులా గవర్నమెంట్ మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద అసంతృప్తి కాబట్టి అక్కడ ప్రతిపక్ష నేతకి ఇస్తూ అట్లా బ్యాలెన్స్ చేశారు అనుకోవచ్చా? చేయొచ్చు, అది మంచి చాయిస్. ఎందుకంటే ట్రంప్ ఎవరో పనికిరాని వాళ్ళకి ఇచ్చారు, అంతానికి వీలు లేదు, అంతానికి వీలు లేదు. లేకపోతే అనేది పనికిరాని వాళ్ళకి ఇచ్చారు, ఊరు పేరు. అంటే నోబెల్ బహుమతికి ఒక ఏమంటారు ఆ గౌరవం ఉంది కదా. మీరు అన్నట్టు ఓకే, 2-3 ఛాయిసెస్ మహాత్మా గాంధీకి రాలేదు, ఇవన్నీ ఓకే, గానీ ఆ డిగ్నిటీ అయితే ఉంది కదా. డిగ్నిటీ ఉన్నది, వాళ్ళు ఇవ్వటంలో మంచి ఇంపాక్ట్ వస్తుంది, ఎక్కడెక్కడ ఇచ్చారో అది ఉపయోగపడుతుంది, అన్నీ ఉన్నాయి. మనం తగ్గించి చెప్పట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే ట్రంప్ హెన్రీ కిస్సింజర్ కంటే ఏం తక్కువ. హెన్రీ కిస్సింజర్ కంటే అమెరికన్ ఫారెన్ మినిస్టర్ లక్షల మంది. ఒబామా కూడా అప్పుడు 2009 లో ఇచ్చినప్పుడు చాలా సర్ప్రైజ్, అతనే సర్ప్రైజ్ అయిపోయాడు. నాకు ఎందుకు ఇచ్చారు అనుకున్నాడట. నేనేం చేశాను అంటే వాళ్ళు ఎవరు చెప్పలేకపోయాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నోబెల్ కమిటీ ఒక నల్లవాడు అమెరికా ప్రెసిడెంట్ అవ్వేడు, ఇదే పెద్ద విషయం అని వాడికి ఇచ్చేసారు అంతే. సో మనం టూ మచ్ గా ఆలోచించక్కర్లేదు. ఇందాక మీకు విషయం చెప్పా, మలాలా యూసుఫ్ జాయ్ 2012లో ఇచ్చారు. 14 సంవత్సరాల బాలిక, అప్పుడు 14 సంవత్సరాల బాలిక, 17 సంవత్సరాలు. ఆమె శుభ్రంగా నోబెల్ ప్రైజ్ తీసుకుని ఇంగ్లాండ్ లో కూర్చుని పెళ్లి చేసుకుని ఎన్జిఓలు పెట్టుకుని తినేసి తిరుగుతుంది. మొన్న పాకిస్తాన్ ని విశేషంగా సపోర్ట్ చేసి భారతదేశం తిట్టింది. భారతదేశాన్ని తిట్టింది. పీస్ యాక్టివిస్ట్ అయితే ఒకళ్ళు తిట్టావా? టెర్రరిజం కండెమ్ చేయలేదే, ఒక్కసారి కండెమ్ చేయలేదే. అందుకనే నేను అంటున్నాను, పెద్ద నోబెల్ ప్రైజ్, దానివల్ల మనం ఆనందపడక్కర్లేదు. ఎస్, మీడియా అంతా చాలా గొప్ప ప్రయోజనం చేశారు కాబట్టి అందరు చూస్తారు. అలాగే కైలాష్ సత్యవర్తి గురించి అడుగుతున్నారు, అతనికి ఇచ్చారు. నాకేం ఏడుపు కాదు, అసలు ఏంటి పేరు లేనోడికి ఇచ్చారు. నార్వేజియన్ ఎంబసీ ఒక ఎన్జిఓ ఉన్నది, వాడికి ఎవరిలో ఏమంటే వాడే కనపడుతున్నారు. నేను అనుకుంటున్నా కరెక్టో కాదో, వాళ్ళు కూడా సాయం చేస్తా వచ్చారు వాడికి, వాడి ఎన్జిఓకి, అది ఇచ్చేశారు. ఎక్కడ వెళ్ళి నేను చైల్డ్ లేబర్ గురించి ఫైట్ చేశారు కదా ఆయన. చైల్డ్ లేబర్ ఏం ఫైట్ చేశాడు? స్టేట్మెంట్స్ ఇస్తే ఫైట్ చేశాడా? ఏంటి ఫైట్ చేశాడు? ఏం ఫైట్ చేశాడు? ఎంతో మంది భారతదేశంలో పెద్దవాళ్ళు అలా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక సెక్షన్ వాళ్ళకి ఆ మ్యాగసైన్సే అవార్డు ఇస్తారు, ఒకళ్ళకొకళ్ళు రికమెండ్ చేసుకుని తెచ్చుకుంటారు. అది కూడా ఇది సడన్ గా ఇచ్చారు కైలాష్ సత్యవర్తి. అది డిజర్వింగ్ కాదు, అది పబ్లిక్ వ్యూలో ఉన్నారు కాబట్టి ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకున్నారు? మహాత్మా గాంధీకి ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్కలేదు. అది తర్వాత నోబెల్ ప్రైజ్ అన్నారు. మేము తీరని పొరపాటు చేశాం 1947లో అన్నారు. ఆయనకి ఇచ్చేవలసింది తీరని పొరపాటు చేసామన్నారు. మహాత్మా గాంధీకి ఇవ్వకపోయినా లెక్కలేదు, ఇస్తే నోబెల్ ప్రైజ్ సైజ్ పెరుగుతుంది. అలాగే మనం ట్రంప్కి ఎందుకు ఇవ్వకూడదు? నేను యుద్ధాలు ఆప్ చేసేది అంటున్నాడు, కొంతవరకు కరెక్టే కదా. సెల్ఫిష్ మోటివ్ తో ఆప్ చేశాడు, యుద్ధం కూడా చేశాడు 2 దేశాలతో చేశాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో తను స్వయంగా జాయిన్ అయ్యాడు. అది కూడా వెనిజులా మీద మొన్న అటాక్ చేశాడు, బాంబు చేశాను అన్నాడు. ఎందుకు బాంబు చేశాడు అన్నాడు? వాళ్ళు యుద్ధాలు స్టార్ట్ చేయడానికి బాంబులు పెట్టుకుంటున్నారు, బాంబు చేసి పీస్ తీసుకొచ్చాను అన్నాడు. నార్వేజియన్స్ తో సహా ఆయన నాటో మీటింగ్ వెళ్ళాడు. యుద్ధం చేయకుండా శాంతి తీసుకొస్తే గొప్ప గాని, యుద్ధం చేసి అందరినీ కథం చేసి పీస్ ఇంకా ఎవరు బతికి పెట్టకుండా రేపు ఫ్యూచర్ లో శాంతి తీసుకొచ్చా అంటే అది కరెక్ట్ అవుతుందా? ఏంటంటే మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతం అన్నారు, అహింస ప్రకారం వెళ్లారు ఆయన సిద్ధాంతాల్లో. ఒక దళైలామా కాదు, మహాత్మా గాంధీ కాదు. అసలు మహాత్మా గాంధీతో ఎవరు కంపేర్ చేయలేము, అది చెప్తున్నా. కానీ ట్రంప్ స్టైల్ వేరు. ట్రంప్ డిమాండ్ చేశారు, అదే ఇవ్వకపోతే ఇప్పుడు కోపం వస్తుంది, ఎలాగా ఏం చేస్తాడో చూడాలి. అతను పడిపోడు మనిషి.
చాలా రియాక్ట్ అవుతాడు, అతను Thank you. కక్ష సాధిస్తాడు. యా, థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో మొత్తానికి స్పందన, ట్రంప్ అయితే విచిత్రంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇవాళ వైట్ హౌస్ స్టేట్మెంట్ కూడా దాన్నే రివీల్ చేస్తుంది. చూద్దాం, తిక్కలోడు కాబట్టి ఏం చేస్తాడో తెలీదు. నార్వే మీద అటాక్ అన్నా చెప్పలేం రేపు పొద్దున. నార్వే మీద స్వీడన్ మీద అటాక్ చేసేస్తాం, నీ నోబెల్ బహుమతి ఇచ్చేవాళ్ళు వీళ్ళు నాకు గుర్తించలేదన్నా చెప్పలేం, వాళ్ళ మీద టారిఫ్లు వేస్తామన్నా చెప్పలేము. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ మీద వేశాడు, వీళ్ళు కూడా యూరోపియన్ యూనియన్ లో భాగస్వాములే. ఇంకా టారిఫ్ ఎక్కువ చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి అవార్డుల కోసం అంటే అవార్డుల కోసమే, నోబెల్ బహుమతి కోసమే లాస్ట్ 1 year గా ఆయన జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 10 నెలల పాటు దానికోసమే ఇవన్నీ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే ఒక విధంగా. అంటే ఇప్పుడు ఈ నిర్ణయం అమెరికా రాజకీయాలపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎట్లా అంటే అమెరికా రాజకీయాల మీద ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆబ్వియస్లీ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ వాళ్ళు డిఫరెన్స్ ఉంటాయి కదా. రిపబ్లికన్స్ కావాలంటారు, ట్రంప్కి ఇవ్వాలంటారు, డెమోక్రాట్స్ ఆయన ఏంటి అని చెప్తూ ఉంటారు. బట్ అమెరికన్ పాలిటిక్స్ కంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్, యూరోపియన్ యూనియన్ మీద, నార్వే మీద, స్వీడన్ మీద ఆయన ప్రతీకారం తెచ్చుకుంటారా, వాళ్ళ మీద టారిఫ్లు వేస్తారా అన్నది చూడాలి. ఆ దేశాలు కూడా అందుకనే బహుశా వెనిజులాలో ప్రతిపక్ష నేతకి ఇచ్చాయి. వెనిజులాలో ఉన్న ప్రభుత్వం మీద ట్రంప్ హ్యాపీగా లేరు. సో బహుశా ఆయన్ని మధ్య మార్గంగా కన్విన్స్ చేసేందుకు ట్రంప్ అవార్డు ఇచ్చినా ఆ కమిటీకి కూడా వాల్యూ పోతుండే. ఈయన ఒత్తిడి తీసుకొచ్చారు, నాకు ఇవ్వండి 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 అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఛాయిస్లు. కెన్యాలో వంగరి మాతయ్యకి ఇచ్చారు, కైలాస్ సత్యార్థి సర్ప్రైజ్ ఛాయిస్, బరాక్ ఒబామా సర్ప్రైజ్ ఛాయిస్. అంటే ఎవరు ఊహించిన వాళ్ళకి అవార్డులు ఇస్తూ వస్తున్నారు. సో అందరూ ఆయన నాకు అవార్డు కావాలి కావాలి కావాలన్న ఆయనకు అవార్డు ఇస్తే ఇంకా ఏముంటదన్న ఉద్దేశంతో వాళ్ళు బహుశా కన్సిడర్ చేసినట్లేరు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.